ఎంత బలవర్స్ గురించి వర్డ్ ఇంటర్నేషనల్ ఒకటి గ్రేట్నెస్ అంటే గురించి స్వామీజీ అంటే అంటే నేను అన్నది మళ్ళీ మనం అటువైపు వెళ్ళిపో ఒకటి బయట బయట ఎంతమంది ప్రచారం ఎందుకంటే ఇందులో ఏది లేకపోతే ప్రచారం అయిపోయింది అనుకోవద్దు. నీకు కావాల్సింది ఎస్సెన్స్, నీకు మూలం కావాలా లేదా, మనం మూలాన్నే చర్చిస్తాం కానీ బయటి వాళ్ళని మనం విమర్శించాలి. నీకు దీనిలోకి రా. ఇప్పుడైతే అది బ్లండరా ఏమిటి, అవునా కాదా? మరి అలాగే ఇంకో దగ్గర పెట్టారు. ఇవన్నీ పిట్ ఫాల్స్, అర్థం చేసుకోలేక ఇవన్నీ ఎందుకు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణోరజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అని పరమాత్మ 18 చెప్పారని వీళ్ళు అదే చెప్తారు. సాధనే ఒక్కలే సర్వధర్మాలు విడిచిపెట్టు నన్నే శరణ పొందు అని అది చెప్తారు. ఇది ఈ శ్లోకం ఎప్పుడు చెప్పారు పరమాత్మ? 18 చెప్పారు, 2 అధ్యాయులు చెప్పలేదు. ఎండ అంటే ఆవిడ ఎండ 18 చెప్పేటప్పుడు మరి 17 అధ్యాయుల సంగతి ఏంటి? 17 అధ్యాయులు బుద్ధి 2వ అధ్యాయం నుంచి ప్రారంభించి అలా తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత సర్వధర్మాలంటే ఏంటి? ఏమనుకున్నారంటే ఇవేవి ధర్మాలు అక్కర్లేదు, నన్ను ఒక్కనే శరణ పొందాను. నేనెవరు? ఇంతకు నేనెవరు? ఎవరు పరమాత్మ? ఎస్, ఇంకో మనవాడు చెప్తున్నాడు పరంభావం అజానంతో మమభూత్ మహేశ్వరం 9వ అధ్యాయం. ఏంటి అయితే నేననేది అహమాత్మ గుడాకేశ, నేను ఆత్మ వస్తున్నాను. నేను ఏ రూపంలో ఉన్నాను? జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వ విష్టితం. అందరి హృదయాల్లో జ్యోతి రూపంలో నేనున్నాను. ఏంటి నన్ను శరణ పొందమంటే అర్థం ఏంటి? అంతే కదా. అది ఎప్పుడు అవుద్ది? 17 అధ్యాయులు నేను చెప్పినంత విని ఏది అన్నీ మూసుకుని సాధన చేసి అవన్నీ చేస్తే ఇక్కడ ఈ ఇంద్రియాలు, ఏ ఇంద్రియాలు? ఈ పంచ ఇంద్రియాలు కూడా అవి భ్రూమధ్యం క్రిందనున్నాయి. ఈ కన్ను ఈ పని చేస్తోంది, ఈ చెవి వింటోంది. ఈ ఇంద్రియాల ధర్మాలన్నీ విడిచిపెట్టి అది సర్వధర్మాల పరిత్యజ్య. ఇంద్రియాలకు అతీతమైన స్థాయిలో జ్యోతి రూపంలో నేనున్నాను. నా దగ్గరకు వస్తే నువ్వు ఇంద్రియాలు ఉండే ఈ పనులన్నీ విడిచిపెట్టి నా దగ్గర రమ్మని కాదు. నా దగ్గరకు వస్తే నీవు విడిచిపెడతావు. అది యోగి తాలూకా భాష్యం. ఏంటి మాయను దాటితే నా దగ్గరకు వస్తావు అనేది మామూలు వాట. నా దగ్గరకు వస్తేనే మాయను దాటుతావు. మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే 7వ అధ్యాయం. అన్ని భగవద్గీత పరిచి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏది పట్టుకోవాలి? పూజకోటి సమస్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమోలయ. కోటి పూజలు చేస్తే ఉత్తరగీతది, కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం. కోటి స్తోత్రాలు చేస్తే ఒక జపంతో సమానం. వీళ్ళండి జపంకు వచ్చారు. కోటి జపాలు చేస్తే, కోటి పూసలు తిప్పితే ఒక ధ్యానంతో సమానం. ఈ ధ్యానాలన్నీ కోటి చేస్తే ఒక మనం చేసే లయ యోగంతో సమానం. ఇది ఎవరు చెప్పారు? కొంతమంది ఏంటంటే ఈ ధ్యానం చేసేవాళ్ళు ఈ స్తోత్రాన్ని, ఈ శ్లోకాన్ని చక్కగా చెప్తారు, కానీ ధ్యానకోటి సమూలయ ఆ చరణం వదిలేస్తారు. చూసారా? నేను అది కూడా విన్నాను. ఇవన్నీ బాగానే ఉంటుంది. మీరు చెప్పేవి ఏది ఈ పూజలు, ఈ స్తోత్రాలు, ఇవి జపాలు ఇవన్నీ కాదు, ధ్యానమే గొప్పదని అంటారు. కానీ దానిపైన ఒక చరణం పెట్టారు, ధ్యానకోటి సమూలయ. కోటి ధ్యానాలు చేస్తే కానీ ఈ లయయోగం సమానం. అది మాత్రం చెప్పరు. తెలియదు కాదు, ఎక్స్పీరియన్స్ కాదమ్మా. అది ఉంది అంటే దాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ఏంటి అది తెలియదు కాబట్టి ధ్యానంతో సరిపెడతామంటే ఆ శ్లోకం ఆపేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళక్కర్లేదు. ఇది జరుగుతున్నది. ఎవరికి ఎంతవరకు పరితం అంతవరకు. ఏంటి
అందుకనే అంటారు నన్ను సిల్లీ క్వశ్చన్స్ చేస్తున్నారు లేదు, అనుకుంటున్నారు లేదు. కదా. కాదు, నేను చెప్తున్నాను అది ఆ సిల్లీ క్వశ్చన్ టేక్స్ యూ సమ్వేర్. అంతే కదా. ఆన్సర్ ఇస్ నాట్ సిల్లీ, క్వశ్చన్ మే బి సిల్లీ. క్వశ్చన్ ఇస్ ఆల్సో లుకింగ్ లైక్ సిల్లీ, ఇట్ ఇస్ నాట్ సిల్లీ. But small will only makes రేపు రావచ్చా? మా శ్రీనివాస్ ఇంటికా? అదా, మరి ఇన్విట్విన్ టైంలో అక్కడికే రావాలి కదా. అక్కడికి రండి, చూద్దాం. మరి నేను ఏంటంటే ఈ ఫ్లోని బట్టి చెప్పలేను. ఇప్పుడు ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తారు అనేక మరి రాక అపాయింట్మెంట్కి వస్తున్నారు చూసారా. సో వీళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరికీ రండి కూర్చోండి. వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకి చెప్పండి, మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నారాయణ ఉపదేశం తీసుకున్నారా? ఆన్లైన్ ఉపదేశం తీసుకున్నారా? ఇది ఫ్రెష్గా వచ్చారా? ఎక్కడి నుంచి కట్టాలి? అదిగో మళ్ళీ చెప్తున్నాను. ఓహో, నమస్కారం. బాగున్నారా? మీరు పిరమిడ్ కట్టుకున్నాము మా ఇంటి దగ్గర రమ్మని అడిగారు. ఇప్పుడు మీ పేరు? ఓ మన జ్యోతి. కూర్చోండి అలా. జ్యోతి మా జ్యోతి మీ గురించి చెప్పింది. మీ గురించి చెప్పింది. ఎక్కడికి వెళ్ళింది? పాపం చాలా ప్రాధాయపడ్డారు, మా ఇంటికి రండి అని అన్నారు. ఇప్పుడు కూడా అదే పని వచ్చినారు. అయ్యో, 5-10 నిమిషాలు కాల్ మోది మేము ఎక్కడ షాద్నగర్ నుంచి పరిగెత్తుకొని వస్తాం. ఇక్కడే అరగంట తిరిగినా మా డ్రెస్ అసలు కార్లు మేమే తిరిగినాము. మన దీక్షిత అలా కట్టుకున్నాడు. మరి ఇంకా ఎక్కువ మంది అయితే డ్రెస్. కూర్చోండి ముందు ప్రస్తుతానికి, అలా కూర్చుని అట్లా కూర్చో. ఇప్పుడు జ్యోతి ఇందాల రిక్వెస్ట్ చేసింది, రండి చూసారా అమ్మ. విజయం ఏ క్షణంకి ఎవరు వస్తారో చెప్పలేము, అందుకు నేను అంటున్నాను. అదర్వైజ్ ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ. నమస్కారం అమ్మా. గురుదేవా, మీరు ఆన్లైన్ తీసుకున్నారా? కొత్త మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. లోపల ఎరుగుతూ ఉంటే అది సూపర్ కాన్షియస్నెస్. ఏంటి అది ఇలా పడిపోయిందంటే సబ్ కాన్షియస్. అంతే తేడా. ఇలా పడిపోయినది ఏంటంటే మధ్యలో ఉండి మళ్ళీ వేస్తుంటారు చూసారా. అది అంత అనుభవం. ఈ అనుభవం అందరికీ ఉంది. నిన్న మీరు ఒకటి చెప్పారు, పిల్లో ఒకటి పెట్టుకోండి. అది రోగం చేసినప్పుడు ఒక పిల్లో ఈ బటర్స్ కింద పెట్టుకోండి. చెప్పాను కళ్యాణి కూడా. ఇలా ఉంటుంది కదా ఈ ఆసనం, ఇది వెన్ను కదా. ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ బటర్స్ దగ్గర ఇక్కడ మీరు పిల్లో పెట్టారనుకోండి, పెడితే ఈ ఎత్తుకి ఇలా అవుతుంది. మీరు చెప్పకుండా నేను ఎలా చేస్తున్నాను? లేనేటి లోపల నేను మామూలుగా ఇబ్బంది కదా వేసేసుకున్నాను. ఐ ఫెల్ కంఫర్ట్ అన్నీ అనుకున్నాను. అయితే ఇలాగ ఉంది. ఇలా అయితే సైన్స్ ఏంటంటే మనకు ఇలా నిల్చున్నామంటే గణితలో నిల్చోదు కదా. లోపల ఈ వెన్ను కండరాలన్నీ పట్టుకుని ఉండాలి కదా. స్తంభానికి వైర్స్ ఎలా ఉంటాయో మనకు వెన్ను కండరాలు అవి పట్టుకుంటే ఇతర నిటారుగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా
ఈ మెదడు వెళ్ళే ఈ వెనక్కి కంకరకు పట్టుకుంటే నిటారుగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇలా చేసాం అనుకోండి, ఈ స్తంభం ఉండే తాళ్ళు లూజ్ అయిపోతాయి. లూజ్ అయిపోతే డైరెక్ట్గా వెయిట్ ఏంటంటే ఆ వెన్నెముక మీదే పడుతుంది. అప్పుడు మనకి ఎనర్జీ వేస్ట్ కాదు. తర్వాత ఇవి మంచిగా కంఫర్టబుల్గా ఉంటాయి. తర్వాత ఎక్కువసేపు చేయగలరు. అన్నిటికన్నా ముఖ్యమైనది వన్ మోర్ థింగ్ గురించి, మనం కూర్చునేటప్పుడు వీఆర్ టేకింగ్ ముద్ర, బట్ ఆఫ్టర్ వితౌట్ మై నాలెడ్జ్ నేను ఎందుకు ఇలా వచ్చేస్తాను? వితౌట్ మై నాలెడ్జ్. ఎక్కువ మందికి అలా వస్తుందమ్మా, మాకు కూడా అంతే. ఆ చెరువులు చేతులు వచ్చేస్తాయి. చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసినానేమో అంటే కూర్చున్నప్పుడు మళ్ళీ కాన్షియస్ వస్తే మళ్ళీ వచ్చేస్తాను. ఆటోమేటిక్ ధ్యానం చేతులు నొప్పి పెడితే లేదు అలా కాదు, ఎలా వస్తుంది? లేదు, That is వాళ్ళు question. చెప్తుంది కరెక్టే. ఇలా ఎక్కువసేపు పెడితే నొప్పి ఉంటుంది. బ్రహ్మముద్ర అని ఉంటుంది. అదేంటంటే మొదట ఇది చిన్న ముద్ర, చిన్మయ ముద్ర, తర్వాత ఆది ముద్ర, అవన్నీ కాకుండా బ్రహ్మముద్ర అని ఆటోమేటిక్గా అయిపోవాలి. మీరు త్రిలింగ స్వామి చూసారా కాశీలో? త్రిలింగ స్వామి ఫోటో ఇదిగో ఇక్కడ రెడీగా ఉంటుంది. ఎక్స్పర్ట్. వారికి మడిలో ఒక దండ ఉంటుంది, ఇలా ఎంత పడుకుంటుంది, కానీ వారి చేతులు పెడతారు. నాది చేశారు వారు 250 సంవత్సరాలు. కానీ జాయింట్ కాదు కదా. నడిచే దేవుడు కాశీ విశ్వేశ్వరుడు, నడిచే కాశీ విశ్వేశ్వరుడు త్రిలింగ స్వామి. అది నేటివ్ ఎక్కడో కాదు, మన విజయనగరం. విజయనగరం జిల్లా. సో పవర్ఫుల్ కుమిలి విజయనగరం. ఆ కుమిలి అనేది ఒక రామరాజు అని ఒక ఆయన త్రిలింగ స్వామి వారి జీవిత చరిత్ర గురించి నేను మొత్తం వెతుకుతున్నాడు. నేను చెప్పాను కుమిలి అంటే స్వామి అంటే ఆయన పొంగిపోయి కుమిలి వెళ్ళి మళ్ళీ కొనుక్కొని ఒక పుస్తకం వారి జీవిత చరిత్ర రాస్తూ అందులో నా గురించి రాశారు. నాకు గురువు గారు త్రిలింగ స్వామి అడ్రస్ చెప్పారు. చెప్పినందుకు చెప్పడం కాదు, గురువుగా చేయించారు ఆ పని. అదే చూడండి ఆ చేతులు బొమ్మ ఇది. సమాధి ఎక్కడ అక్కడే సమాధి లేదండి ఆయన. కాశీలోనే ఆయన సమాధి అయితే లేదు కదా సార్. వారి సమాధి ఒక విచిత్రమైన సమాధి. యాక్చువల్గా ఏంటంటే వారు ఆఖరిలో ఏంటంటే ఒక బాక్స్లో పడుకుని పోతాను తీసుకెళ్ళి గంగలు పడమన్నారు. గంగలు పడిస్తే ఆ పెట్టిగానే ఉంది, మనిషి లేదు. అలా సమాధి తీశారు. అంటే జల సమాధి ప్రక్రియ అంటారు, అదే చేతులు ఎదుగుంటాయి. కాశీలో అది లాస్ట్ బ్రహ్మముద్ర. ఘాట్. ఓహో. హరిశ్చంద్ర అది ఘాట్ మనకి దాటిన తర్వాత. ఎన్నో నిటారుగా అవుతుంది, ఆటోమేటిక్ నాకు ఇది వచ్చేస్తుంది. మేము ఎందుకు వచ్చాము? అంటే అక్కడ విడిచిపెట్టారని అక్కడ సమాధానం అన్నారు. కానీ అక్కడ ఒక అండర్ గ్రౌండ్ చిన్న గదిలో యోగం చేసుకుంటున్నాం. అందులో వారు సాధన చేసేవారు. తర్వాత అదే సమాధి స్పాట్ అని చెప్తున్నారు. అదే ఆయన గురించి ఏదో కథ ఉంది. ఎవరో ఒక ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవడానికి వస్తే ఆయన తట్టుడాయిస్తుంటే అమ్మవారి భక్తుడంట. నడిచేది అమ్మ రా, నడిపించారు. అమ్మ పిల్లలు పిలుస్తున్నాడు రా అంటే మీకు నడిచిచ్చింది. అవును. రామకృష్ణ పరమహంస, శారదాదేవి కూడా వీరి దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి? త్రిలింగేశ్వరం. ఈవెన్ ఎవరు లాహిరి మాస్టర్ కూడా సంసారంలో ఉంటూ కూడా సమకాలీన సంసారంలో ఉంటూ కూడా సిద్ధి పొందొచ్చని రుజువు నిరూపించే చేసిన వ్యక్తి లాహిరి మాస్టర్. తర్వాత వీరు ఆ రామకృష్ణ పరమహంస వారు ఒక పెద్ద గుండిగా దాంతో ప్రసాదం చేసి తీసుకొచ్చారు. శారదామాతను రామకృష్ణ పరమహంస వారు ఇంత ప్రసాదం తీసుకొచ్చారు.
ఈ త్రిలింగ స్వామి వారు ఏంటంటే వారి ఆహారం చాలా విచిత్రమైన అలవాటు. ఉండిపోతే ఏమి తీసుకోకుండా ఉండిపోతారు, లేకపోతే ఏంటంటే ఎవరైనా ఏమైనా తెచ్చిందంటే అలా తినేస్తారు. ముందుగా తినేస్తారు. రామకృష్ణ ప్రసాద్ మాకు తెచ్చేటప్పుడు దీని ప్రసాదం అంతా ఆయన కూడా ప్రసాదం ఇవ్వకుండా మీరు మొత్తం తినేశారు. అది తినేసిన తర్వాత వారికి రామకృష్ణ పరమేశ్వరం డౌట్ వచ్చింది. ఒకటా రెండా అని అడిగారు. ఇంతే ప్రశ్న. ఒకటా రెండా అని అంటే ఒకటే అన్నారండి మీరు. అంటే ద్వైతమా అద్వైతమా అని. అంటే ఈ ఉండేది ఎప్పుడు ఉండేది అద్వైతమా లేకపోతే ద్వైతమా అని వారి ప్రశ్న. ఎందుకంటే అమ్మవారు పిలిచేవారు కదా. ఆయనకి ఏంటంటే అమ్మవారు ఎప్పుడు ఉన్నారు, నేను ఎప్పుడు ఉన్నాను, నేను అమ్మ దగ్గర ఎప్పుడు ఉంటాను అనే ఒక లోపల. అందువల్ల ఏంటంటే మేము ఎప్పుడు ఉన్నామా లేకపోతే మేమిద్దరం ఒకటేనా అనే భావంతోన ఒకటా రెండా అని అడిగారట. మీరు ఈ ప్రసాదం అంతా తినేసిన తర్వాత ఒకటే అన్నారు. ఒకసారి ఎవరో సున్నపు నీరు అది ఒక పెద్ద దీనికి ఇచ్చారు. పెరుగని మంచిగా తాగేశారు. తాగిస్తామనుకున్నాడు, ఏదో జరిగింది. ఇంకా కాశీ విశ్వనాథ రంగానండి పేరుతో ఉపన్యాసం. మీరండి రామకృష్ణ పరమహంస సమాధి రామకృష్ణ పరమహంస వారు ఉపాసకుడు. వారు అమ్మవారి ఉపాసకుడు. అది పూర్వజన్మ తాలూక అటువంటి సంస్కారంతో ఉపాసన చేశారు. ఆ భక్తి పరాకాష్ఠలో శరీర స్పృహ దాటి కొన్ని రోజుల తరపులు ఉండిపోయేవారు. ఆ రోజులో తోతాపురిని ఒక రాజాను బాగుంటుంది, హర్యానా యోగి. వారు వచ్చాక అమ్మ అంటావేంటి, అమ్మ కాదు అని చెల్లిపిల్లి తీసుకొచ్చి ఇలా కూర్చారు. ఇలా కూర్చేసరికి ఒక్కసారి వెలుతురు కనబడింది. అది అమ్మ, ఇది కాదు అని చెప్పారు. ఆ తర్వాత ఏకాగ్రత ఎలాను ఎక్కడ కూర్చారు, నొప్పి అవుతుంది కదా. ఏంటి మనకి ఎక్కడ నొప్పి ఉందో మైండ్ అక్కడ ఉండక తప్పదు కదా. ఎందుకంటే మైండ్ ఎప్పుడైతే ఈ గాయం మారినంత వరకు మైండ్ అక్కడ ఉండిపోయింది. ఆ మండు పోవడంతో అమ్మ అది కాదు ఇది కానీ గ్రహించుకున్నారు, తెలుసుకోవాలి. అప్పుడు యోగం ఉపదేశించారు. వివేకానందకి ఇది దొరకలేదు. మహామేధాశక్తి, అది కూడా సామాన్యం కాదు. కానీ ఈ నాటే పెర్ఫెక్ట్ మెడిటేషన్ చేశారు. మెడిటేషన్ చేయడం వేరు, యోగం చేయడం వేరు. అంటే నేనేదో అంతటి మహానుభావులు నేనేదో నాకు దొరికిన యోగపరంగా స్వచ్ఛమైన ఆలోచనలు కొన్ని ఉన్నాయి కాబట్టి బుక్లో అంటే మన యోగం ఫ్యామిలీ గురించి నేను అడుగుతున్నాను. ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ప్రాణాయామం తీసుకున్న వాళ్ళందరూ చేస్తున్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగుతారా? ఎవరైనా తాగుతారా? కదా ఎక్కువ అదే ఎక్కువ తాగుతారా? చాలా తక్కువ. వారు యూజ్ టు టేక్ 5 liters per day. ఎవరండి? సత్యనారాయణ రావు లాగా వివేకానంద వాయిస్. తక్కువ ఫుడ్ ఎక్కువ తినేవారు. ఇంత అంత కాదు, మనం ఎవరూ భరించలేంత కారం తినేవారు. చక్కగా చుట్ట కాల్చేవారు. చేపల మాంసం తినేవారు. సన్యాసం ఇలా పట్టుకునేవారు. బెంగాలీ వాళ్ళంతా వాళ్ళకి జలపుష్పం. అదే ఓకే. తప్పు లేదు ఉప్పు లేదంటే అలా
అవును అంతే కానీ అది ఎలా శాస్త్రం అంటే అలా ఒప్పుకుంటుంది. చేప తినేసి జలపుష్పం అంటే అలాగా లాహిరి మహేశ్వరికి తినాడు. అయితే వారు కొంతమంది భక్తుల దగ్గర వాళ్ళ భక్తిని మెచ్చుకుని తిన్నారు. అంతేకాని లాహిరి మహాశయ బెంగాలీసం బెంగాలీస్ లహరి మాషయ వారణాసి కాదమ్మా ఒక కలగ వెళ్ళారు. బ్యాంకులు కాదమ్మా బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చారమ్మా వారణాసికి. ఎందుకంటే ఆయన ఫస్ట్ డాక్టర్ బాబాజీ శిష్యుడు అవును లహరి మాషయ. అవును ఆయన శిష్యుడు ఈయన ఎవరు యుక్తేశ్వర్జీ. అవును. యుక్తేశ్వర్జీ శిష్యుడు యోగానంద. అవును కానీ వాళ్ళ గ్రాండ్ సన్ వాళ్ళని కలిసాను నేను వారణాసి. శ్యామాచార్య ఫైర్ యు వాంట్ రైట్ నౌ అన్నారు. నో ఐఎమ్ ఆల్రెడీ ఇన్ దట్ ఐ టేకెన్ దట్ యు వాంట్ రైట్ నౌ అన్నాడు. సత్యాచరణ లాహిరి. యా సత్యానంద రేస్ 21 ఘాట్ ఆయన ఉద్దేశం తీసుకున్నవాడు అంత సాటిస్ఫై అవ్వక వచ్చి ఇక్కడ ఉద్దేశం తీసుకున్నాడు. ఓకే బట్ యోగానంద వాళ్ళది మనది కాదు కదా. అంటే వారు ఇదే చేశారు. కాకపోతే ఎప్పుడు వచ్చి కొద్దిగా వేరు పరమహంస యోగానంద ప్రణవానంద ఇంకా అంతవరకు వారు ఎప్పుడు వేరుగా ఉన్నా వారు అదే శబ్దం చేశారు. అందరూ దాని తర్వాత ఇప్పుడు చేసే వాళ్ళందరూ హఠయోగం. ఏమీ తెలియదు. ఎవరు వచ్చేసి అవును అంటే అది మన ఆయన నిత్యానంద కానీ వాళ్ళ శిష్యులు వచ్చేసరికల్లా ఇదే చెప్తున్నారు కదా. ఇప్పుడు మన గురువు గారు చెప్పారు, నేను తప్పు చెప్పానంటే మా గురువు గారిని వచ్చేస్తాను. చాలా కరెక్ట్గా చేసి గురువు గారు నా ఏ భావంతో చెప్పారో ఎవరితో చెప్పారో నేను చెప్పగలిగితే అప్పుడు నాలోనే ఉంటుంది. లేకపోతే నాకు తోచినట్టు చెప్తే అలాగే ఉంటుంది. మరి శివానంద వారిది రమానంద వారిది ఇప్పుడు ప్రజెంట్ మనం ఇది ఫాలో అవుతున్నాం కదా, వాళ్ళు వేరేగా ఫాలో అవుతున్నారు. నేను అనేది వేరుగా ఫాలో వాళ్ళ బయట ఆచరణలో వేరుగా ఉన్నారు. బట్ సేమ్ సాధన సేమ్. దానికి వాసి యోగం అని పేరు. అయితే ఇప్పుడు కూడా మీరు అడిగారు కదా చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ చేసిన వాళ్ళు కూడా సరిగ్గా చేయట్లేదు. అది సరిగ్గా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పరమ గురు గారు శివానంద పరమేశ్వరు మన గురువు గారు మనం చెప్పినట్టు దృష్టి పైకి ఎవరైనా చేస్తున్నారని చూడండి. అటు క్రియాయోగం వాళ్ళు కానీ ఇటు మన సిద్ధి యోగం చేసిన వాళ్ళు అందరూ ఏంటి కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని కుంభించుకుని ఏదో పని ఏదో చేస్తున్నారంటే కళ్ళు మూసారా పోయింది. ప్రాణాయామం చేయకుండా దృష్టి పెట్టుకోవడం ప్రాణాయామం దృష్టి పెట్టుకుంటే కొంతవరకు సిద్ధిస్తుంది. ఓన్లీ దట్ జస్ట్ సైలెన్స్. మనకి యోగ వర్షం కథలు కూడా విద్యాధరోపాఖ్యానం వచ్చింది. అలాగనే సౌత్ కేరళలో ఇక్కడే ఉన్నారు యోగిని మాత్రం ఆవిడ కూడా ఆ దృష్టిపై పెట్టుకునే లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ తర్వాత విత్ నో హెయిర్. మీరు వెళ్ళొచ్చారు కదా గురువు గారు, మీరు వెళ్ళొచ్చారు కదా. మేము వెళ్ళాం సమాధి దర్శనం చేసి కొండెక్కాం. వీలైనంత వరకు ఏంటంటే ఈ యోగ చేతి పర్యంతం ఎక్కడ యోగులు ఉన్నారో అక్కడికి మేము ప్రయాణంతా అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ దేవాలయాలు కాదు, అన్ని టూర్లో అక్కడికి వెళ్ళేవాళ్ళం. అందరి సమాధులు చూశాను. తను దృష్టి ప్రార్థన చేసేది. పై స్థాయికి వెళ్ళేటప్పుడు దీనికి ఇంకా అసలు ఈ విష్ణు శివుడు ఇద్దరు కాదు 5 ఉన్నారు. అవును ఎక్కడ అనుకుంటున్నారు 5 ఉన్నారు. గేట్ లోపలికి రావాలి. సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ 5 ఉన్నారు. అది ఆ చెప్పింది ఎవరంటే మన పరమ లేదు. శివానంద.
శివానంద పరమహంసని సాక్షాత్ సదాశివుడు. మన గురువుగా ఆ స్థాయికి వెళ్ళి వారు ఈశ్వరుడికి యాగం అయితే సదాశివుడు అంటే పరం జ్యోతి, అందులోంచి వాయువు వచ్చింది, అదే ఈశ్వరుడు. ఆ వాయువే అగ్నిగా మారింది, అదే రుద్రుడు. ఆ రుద్రుడే ఇంకా నీరుగా మారింది, అదే విష్ణువు. అదే భూమిగా మారింది, అదే బ్రహ్మ. మన సృష్టి అది అలా జరుగుతుంది. ఏంటి అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఈశ్వరుడు విష్ణువు కంటే పెద్ద. ఇద్దరు అన్నారంటే ఆయన పెద్ద. కానీ మనం పెద్ద చిన్న అని అనుకుంటాం, కానీ వారు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ ప్రపంచానికి ఇద్దరు సమానం అని చెప్పడానికి కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఏంటి మీరు రూపాలు చూసుకుని ఈయన గొప్పవాడా ఈయన గొప్పవాడని అనుకుంటారు, అందులో ఉండేది తేజస్సు దేని అని చెప్పడానికి చాలా సంఘటనలు ఉన్నాయి. మరి రామేశ్వరం వెళ్తే ఎవరిని పూజించారు? రాముడు ఈశ్వరుడు పూజించాడు కదా. రాముడు ఈశ్వరుడు పూజించాడు. ఈశ్వరుడు రాముడు పూజించినట్టు ఎక్కడ ఉందా? లేదా? ఉన్నది. ఎక్కడ ఉందా? మీరు గోకులం వెళ్ళండి. కృష్ణుడు ఒకటే కదా. సో ఈశ్వరుడు అక్కడ కృష్ణుడు పుడితే ఆ కృష్ణుడు దర్శనం కోసమని ఈశ్వరుడు 3 రోజులు వెయిట్ చేశారు. అది తర్వాత 3 రోజులు వెయిట్ చేస్తే యశోదమ్మ, అది ఎవరో యశోదమ్మ, ఈశ్వరుడు కూడా పెర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఆ పక్కన కూర్చున్నారు 3 రోజులు. మీరు అక్కడ ఒక చూసారు, అది గోకులుడు అన్న నందమహల్ ఉంటుంది. ఆ నందమహల్లో లోపల బాలకృష్ణుడు ఉంటే ఆ పక్కన ఒక చిన్న వరండాల్లో ఈశ్వరుడు పంపెట్టారు. జరిగింది కదా అది. వెయిట్ చేస్తారు. అందువల్ల ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఇద్దరు ఒకటే, మనం కొట్టుకుంటాం. చెప్పండి మీకు. ఈయన ఎంత రెఫరెన్స్ ఎక్కడ మేము టూర్లు వెళ్ళాం కదా, అన్ని రెఫరెన్స్. ఎక్కడ నేను ఎప్పుడు చేసి వచ్చినా ఒక రెఫరెన్స్ వచ్చినట్టు అక్కడ మేము వెళ్ళాం కదా, ఆ ఫోటో తన ఉంటుంది, చూపిస్తాను సెకండ్ మీద. గోకులం ఈ తర్వాత ఆ గోకులంలో గోపేశ్వర ఆలయం ఉంటుంది. ఈశ్వరుడే గోపికగా వచ్చి ఉన్నది, అక్కడే భజన జరుగుతుంటుంది. ఇక్కడ కృష్ణుడు ఇది శివ. ఓ మాకు వెంకటరామరెడ్డి ఆ నియర్లోనే. నారాయణ గురుదేవ. నమస్కారం. నమస్కారం. వీరు వెంకటరామరెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్, మంచి భక్తులు, మంచి యోగి, పాలకులు. ఇప్పుడురా. ఓ వెరీ గుడ్. ఒక్కొక్క పళ్ళు ఇస్తే చాలా పళ్ళు వస్తున్నాయి. నెల్లూరు సూపరింటెండెంట్ ఎక్సైజ్. ఒకసారి ఆశలకు వచ్చాను, చూద్దామని వచ్చాను. అదే వినాయక చవితి నేను మౌనం కంటిన్యూ అవుతున్నాను. ఆయన శ్రద్ధ భక్తి అని చూస్తున్నాను. ఆయన ఉపదేశం నువ్వు దృష్టిలో రాలేదు. విన్నారా? కావాలంటే ఆయన 18 సార్లు అయ్యప్ప కాళ్ళు నడిపి వెళ్ళారు. భక్తి అంటే చూడండి ఒక్కొక్కరిలోనే ఎంత లోపల ఉంటుందో.
18 సార్లు అయ్యప్ప స్వామికి అలా కాలినడక ప్రతిసార్లు వెళ్ళాం. ఆ వెళ్ళిన తర్వాత దొరికింది. ఇప్పుడు ఎలాగంటే ఏమీ కాదు ఆయనకి సాధన. ఆ మౌల్లోనే ఇచ్చిన ఉపదేశం వినాయక చవితి నాడు ఉందా? తిరువన్నామలే ప్రదర్శన ఒక ఆయన 108 సార్లు ప్రదర్శన చేశారు. ఇది కొండనే ఇవి ఆ కొండ చుట్టూ 20 కిలోమీటర్లు ఎంత ఉంటుంది? 20 కిలోమీటర్లు అలా 108 సార్లు ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శన చేసిన తర్వాత ప్రార్థించారు స్వామి. నాకు పట్టుకుని మన యూట్యూబ్ దొరికింది. బాలకృష్ణ ఒక ఆయన, చల్లపల్లి మా బాలకృష్ణ, ఆయన తిరుగుతుండగానే దొరికింది. వెంటనే ఉపయోగం తీసుకున్నారు. నాకు దొరికిపోయాడు గురుగారు, ఈశ్వరుడు నాకు చెప్పేశాడని. చాలామంది గిరి ప్రదర్శన చేస్తున్న వాళ్ళు తీసుకున్నారు. అంటే ఆ తిరువన్నామలకి మన కామన్న వాళ్ళకి చాలా లింకులు ఉన్నాయి. అలాగే తిరుపతి కూడా విరుపాట్లు కూడా అలా అంటే గురువు గారు మేమందరూ అంటే వీరు కాకుండా నేను ఎన్నోసార్లు తిరగకుండా అదృష్టవంతులు అంటారు సార్ గురువు గారు. అమ్మా ఇదివరకు తిరిగి వచ్చామంటారా? అయ్యారు మంచి ఉన్నది. ఏమన్నారు? ఆయన యోగి ఆయనకి ఎందుకు అంత లేటుగా వచ్చిందన్న, అది అంత ఎందుకు ఇరవై జరుగుతుందో. ఇంకా అమ్మాయి మొత్తం తిరువన్నామలై మొత్తం అంతా ఈ మొత్తం అంతా మొత్తం 8 రోజులు 10 రోజులు టైం పట్టింది. మొత్తం పొరుగుదండాలు వేసుకున్నాం. అందుకనే బాహ్య భక్తి అనంతం. దానికి ఏంటంటే అది ఈ వాయు సాధన తెలియకపోవడం వల్ల మనసుని ఆ పరోక్షంగా స్వాధీనం చేసుకుందామని ఇలాంటివన్నీ ఉన్నాయి. ముక్కు ఎక్కడుందంటే ఎక్కడుంది, ఇలా ఉంటుంది కాదు, అది దొరకదు కూడా. అన్నిటికంటే ఇదే సులభం. అవును, అది కదా ముక్కు అంటే ముందు ఎవరికి అర్థం కాలేదు, ఎదురుగా ఉంటుందో తెలియలే. తర్వాత గురువులు మహాత్ములు చెప్పారు ఎందుకు అంత కష్టపడ్డారు చెప్పబడుకోవాలి. ప్రభుపాద చేసింది బండర్ బ్లండర్ చేశాడు ఆయన. ఆయన చేసిన బ్లండర్ ఇంకోట్లేదు. ఇక్కడ చూడటం కాదు అసలు. ప్రభుపాద అంటే ఇస్కానమ్మా. గురువు గారిని ప్రార్థిస్తూ క్షమించమనుకుంటున్నాను. నేను ఎవరు విమర్శించాను. ఎక్కడ వేర్ హీ వెంట్ రాంగ్ అండ్ వేర్ హీ మిస్గైడ్ అదర్స్ అక్కడ నేను చెప్తాను. వారు యోగ దర్శనం గ్రంథం రాశారు. దాంట్లో ఏంటంటే 6వ అధ్యాయం రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నాను కదా. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ నీ అర్జునుడు ప్రశ్నించారు. యోగం యోగస్థయా ప్రోక్త సాంద్రీని మధుసూదన ఏతస్యాహం నపస్యామి చింతిలస్త స్థిరం చంచలహి మనకృష్ణ ప్రమాది ప్రవర్ధనం తస్యాహం ఎక్కడహి మళ్ళీ వాయువురిగా సులుసుకొని అర్జునుడు ప్రశ్నించారు. చాలా కష్టంగా ఉంది అంటే పరమాత్మ చక్కని కనుక నో డౌట్ అసంశయం మహాబాబు మనో దుర్నిగ్రహం జన అభ్యాసేన తూ కౌంతేయ వైరాగ్యేన గృహ్యసే. అంటే అభ్యాస వైరాగ్యాల చేత అది సాధ్యం. నో డౌట్ అది సాధ్యం చేసుకోవడం కష్టం. అమ్మో సాధ్యం కష్టం, దీన్ని మనసును స్వాధీనం కష్టం అని పరమాత్మ ఒప్పుకున్నారు కాబట్టి మనం భక్తిలోకి వెళ్ళిపోవాలని పోషణ మొదలుపెట్టారు. చెప్పండి. కానీ వెనక్కి శ్లోకం చదవలేదు, చదువుతారు కానీ అర్థం కాదు. అసంయతాత్మనో యోగో దృష్టాప ఇతిమే మతి వశ్యాత్మనాథ్ యతదా శక్యో మాప్తం ఉపాయత అని వెనక శ్లోకం చెప్పారు. ఏంటి, నేను చెప్పిన అభ్యాస వైరాగ్యాలు పాటించకపోతే వాడికి దొరకదు అని వెనకే చెప్పారు.
చెప్పు. ఓహో. మరి అది ఎందుకు చూడలేదు? మళ్ళీ 700 శ్లోకాలకి వ్యాఖ్యానం రాశారు కదా, మరి ఎందుకు చూడొద్దు? అదే. మొదట ఒప్పుకున్నారు ఏంటంటే కష్టమే, అయితే అభ్యాస వైరాగ్యాన్ని పాటించాలి. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్. ఏంటా ప్రాక్టీస్? ప్రాణాయామం మనకు మనకేంటి? ఎవరికైనా అందుకనే భగవద్గీత అంతా ఎవరు కొడుకు పడదు. అవును. ఉపనిషత్తులకు వెళ్ళాలి. ఉపనిషత్తు సారం అది. ఉపనిషత్తులకు వెళ్తేనే అర్థం అవుతుంది అభ్యాసం అంటే. చూడండి రికార్డ్ అవుతుందో లేదు చూడండి. ఉపనిషత్తుల సారం భగవద్గీత. మనకు భగవద్గీతలో ఏదైనా సందేహం ఉంటే ఉపనిషత్తులకు వాళ్ళని అది ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు మన గురువుగా. ట్రైనింగ్ ఇవ్వడం కాదు, సత్యం అంతగా తీసుకొచ్చారు. అభ్యాసం అంటే గురువు గారు ఒక మాట వాడు ప్యాకెట్ ఆడుతున్నాడు, వాడికి అదే అభ్యాసం, దానివల్ల వస్తుంది 2 మోక్షం. ఏంటి ఒక ప్యాకెట్ ఆడటం, వాడు అదే పని, ఆ అభ్యాసం చేస్తూ మాట. అభ్యాసం అంటే ఏంటి? ఏమిటా ప్రాక్టీస్? అంటే డిఫరెంట్. అది మీరు చెప్పారు కదా, వాడికి ఇది ప్రాక్టీస్, మనకి ఇది కాదు ప్రాక్టీస్. కాదు, వాయోరివ సుదుష్కరం. ఏంటి? మనస్సు చంచలం అవుతుంది. మనస్సు వాయువుని స్వాధీనం చేసుకోవడం అంత కష్టంగా ఉంది అని అన్నారంటే ఆ మనసుకి ఆ వాయువుకి ఉండే సంబంధం తెలియాలి. దానికి అభ్యాసం. ఏమిటి? దానికి అభ్యాసం. మనసుకి వాయువుకి ఉన్న సంబంధం ఏమిటి? అది మళ్ళీ ఉపనిషత్తులకి యోగవేషణకు వెళ్ళాలి. ప్రాణ పవనస్పంద చిత్తస్పంద సయేవహి. ఏది ప్రాణవాయు కదలికి అదే మనస్సు కదలిక. ప్రాణ అలా కదలకని చెప్పి ప్రాణస్పంద క్షేత్రం కర్తవ్యం ధీమత వచ్చి కానీ ప్రాణవాయునే పట్టుకో అన్నారు. మనసును పట్టుకోవాలనుకుంటారు. అయితే మనసును పట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్రాణాన్ని పట్టుకోవాలి. ప్రాణాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్రాణాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్రాణాన్ని పట్టుకోవాలి. ప్రాణవాయు సాధన చెయ్యాలి. దాని సాధనే అభ్యాసం. అది అన్నపూర్ణోపనిషత్తులు ఇంకో దగ్గర చెప్తున్నారు. అభ్యాసేన పరిస్పందే ప్రాణానాం క్షయమాగతే మన ప్రసమమాయాతి నిర్వాణం అవశిష్యతే అని అన్నపూర్ణోపనిషత్తులో. దానికి దీనికి కనెక్ట్ పెట్టాలి. ఇది భగవద్గీతకి ఆ ఉపనిషత్తుకి. అది గురువుగారు చెప్పేవారు. రామానంద పరమహంస అంటే మనం అందరూ తెలుసుకున్న రామానంద పరమహంస వారు కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. మనకు తెలిసింది చాలా తక్కువ వారి గురించి. ఏంటి అయితే వారు ఏం చెప్పారంటే అభ్యాసేన పరిస్పందే ప్రాణానాం క్షయమాగతే. అంటే ఏ అభ్యాసం చేస్తే మన పంచ ప్రాణాలు ఏకమవుతాయో. పంచప్రాణాలు దేనితో ఏకమవుతాయి? వాయు సాధనే. మన ప్రసమమాయాతి, అప్పుడు మనసు ఉపశమనం అవుతుంది. నిర్వాణం అవశిష్యత, అప్పుడు నిర్వాణం మోక్షం వస్తుందని. అంటే దాని అర్థం ఏంటి? అభ్యాసం దేనికి? ఇప్పుడు ఏంటి? ప్రాణాయామం. మరి ఇవన్నీ వెళ్ళకుండా ఎందుకు ఇలా తిప్పడం? ఏంటి దానికి 101 అయ్యాయా లేదని ఎందుకు ఈ మనసు పెట్టుకొని? వారు ఏబిసిడి చెప్పారా? కాదమ్మా, నేను చెప్తాను. అలాగే ఏబిసిడి నేర్చుకుంటున్నామన్నా సంతోషమే. ఏంటి దానివల్లే మొత్తం ఎంఫిల్ అయిపోతుందని అనుకుంటున్నారు. అది కాదు. ఏంటి అక్కడ ఏమిటంటే ప్రతిదానికి కూడా మూల కారణానికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇలా తిప్పుతున్నారు, తిప్పుతున్నప్పుడు తిప్పుతున్నప్పుడు ఏంటి ఓ 4 జపం ఏదో చేస్తున్నారు. చేస్తున్నప్పుడు మధ్యలో ఒక పూస ఉంటుంది, పెద్ద పూస, బీడ్ అనేది. అదైతే ఎంతసార్లు అయిందని చెప్తాను. ఏంటి అంటే ఈ మనసు కొంత ఇక్కడ రావాలి, మళ్ళీ లెక్క పెట్టడానికి కూడా మనసు పెట్టాలి. ఏంటి చివరికి ఎన్నిసార్లు అయిందో కూడా లెక్క పెట్టాలి. ఏంటి ఈ మనసు ఇప్పుడు ఎక్కడుందా? మాలను తిప్పడం కాదు, మనసును తిప్పు. ఏంటి మాలను తిప్పడం కాదు, మనసును తిప్పు. మనసును తిప్పేది వాయు సాధన ఒకటే. వాయు సాధన ఒకటే, ప్రాణాయామం. అది పట్టుకో. అది పట్టుకుంటే దీపాన్ని పట్టుకుంటామా గాలిని పట్టుకుంటామా? అందరూ దీపాన్ని పట్టుకుంటున్నారు, అది దొరికేది కాదు. వాయుని పట్టుకో, తిన్నగా ఉంటుంది.
అర్థమైందా? సో ఆ దీపాన్ని పట్టుకునే విద్య, వాయువుని పట్టుకునే విద్య తెలియకపోవడం అంటే ఈ దశమహావిద్యలు, ఆ విద్యలు, ఈ విద్యలు అన్నీ దీపాన్ని డైరెక్ట్ పట్టుకుంటున్నారు. ఇప్పుడేది అభ్యాసం, మరి అదేది ఆయనకి తెలియలేదు. ఆయన భగవద్గీతనే ఫాలో అయ్యారు కదా. అది భగవద్గీత మీరు చెప్పారు కదా, కింద 2 లైన్స్ ఆయన చదవకుండా మిస్ చేశారు. చదవలేదు, చదివారు కానీ ఆ పరమాత్మ, అలా పరమాత్మ ఏంటంటే ఆ ఐడియా ఇవ్వలేదు, ఆయనకు ఐడియా ఇవ్వలేదు, ఆ బుద్ధి పుట్టించలేదు ఆయన. పుట్టించలేదంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు తయారవ్వాల్సి ఉంది. అది దృష్టి పైకి పెడితే మీకు శ్వాస అంత వేగంగా కిందకి దిగదు. ఇది కంట్రోల్ చేసేస్తుంది. కంట్రోల్ కాదు, అసలు ఆ శ్వాసకి గల మూలం ఏంటంటే, ఆ మూలం అనేది ఈ కళ్ళకి, ఇంద్రియాలకి, వీటన్నిటికీ కూడా మనం ఇప్పుడు శ్వాస వదిలిపెడుతున్నాం కదా, వదిలిపెడుతున్నప్పుడు ఇలాగే వెళ్తున్నాం అనుకుంటున్నాం. కొద్ది కిందికి వెళ్తుంది, కొద్ది కాదు ఈ శ్వాస ఇలా వదిలిపెట్టేటప్పుడు అదే సమయంలో ప్రాణశక్తి కళ్ళలోంచి పోతుంది, చెవులోంచి పోతుంది, నోట్లోంచి పోతుంది. అంటే ఇంద్రియం ఎక్కడం అంటే అది. సో ఈ మొత్తం ఇంద్రియాల ద్వారా ఈ శ్వాసతో పాటు ప్రాణశక్తి పోతుంది. వాటిని కూడా నియంత్రించాలి, అది వాయువు ద్వారా. దానికి ప్రధానమైనది ఏంటంటే, మీరు కళ్ళున పెట్టారనుకోండి, ఆ కళ్ళ ద్వారా పోయే శక్తి అనేది మనకి ఏం చెప్తుంది. అందులో శ్వాస అంత వేగంగా మీరు రాత్రి పడుకున్నప్పుడు ఏం చేయక్కర్లేదు, అలా ఉంటుంది. మీకు అర్థమైన నిద్రపడదు. చాలా సైన్స్ ఉంది ఈ కళ్ళ ద్వారా. స్థూల మగులు గుడ్డు, సూక్ష్మంబు కన్పాప, పాపలోని జ్యోతి పరము పరము, రేపు మాపనక మదించి చూడరా విశ్వరాభిరామ వినర. కంట ఉందా? వినడం మట్టి అన్ని వినడం. సూక్ష్మము గుడ్డు, నా కన్ను గుడ్డు స్థూలం, స్థూల మగులు గుడ్డు, సూక్ష్మంబు కన్పాప. ఏంటి మన కన్ను పాపలోని సూక్ష్మం ఉంటుంది జ్యోతి, పాపలోని జ్యోతి పరమ పదని. ఆ జ్యోతి అందులో ఉంటుంది, ఊరికే చూడటం కాదు. రేపు మాపనక మదించి చూడరా విశ్వరాదు, రాత్రి పగలనక చూడు అన్నారు. అంటే ప్రాణాన్ని చేసి అది చూడాలి. సూచికాగ్ర దృష్టి సురది భ్రూమజ్జంపు, చూచి చూచి వెలుగు చూచనేది, ఆత్మ రాకపోకలు అప్పుడే తెలియరా విశ్వరా. నాకు వేమ గారికి గొప్ప ఇష్టం. ఎందుకంటే వాళ్ళంతా ఏది కదా, కానీ ఎంత లేటుగా ఎందుకు వాళ్ళకు లేట్గా ఎందుకు ఎన్లైట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళ చాలా ఏజ్ తర్వాత కదా. ఎవరు ఎప్పుడు సిద్ధి అని దొరకాలి, ఏజ్ లిమిట్ లేదన్నా. ఒక ఈశ్వర నీతి ఉంటుంది. ఈశ్వర నీతే కదా, దానికి చూడలేదు కాదు. మొత్తం చదివాను కదా, ఒక నాస్తికుడు విద్య అదే తీసుకుంటే ఇప్పుడు మీరు ఎవరో అడిగిన క్వశ్చన్కు మీరు ఆన్సర్ చెప్పారు. అవును, అందరినీ కలిపేది ఒక శక్తి ఉందా? ఆ శక్తికి ఒక సంకల్పం ఉందా? ఆ సంకల్పంలోనే మన ఒక భాగం. ఆ సంకల్పానికి మన సంకల్పం కోయిన్సైడ్ అయితే అది అప్పుడు సిద్ధులు ఉంటుంది. దీనికే మనం యోగం అంటున్నాం, సాధన అంటున్నాం, ఏమో అంటున్నాం. దాని ప్రకారం వెళ్ళాలి. ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పారు కదా ఇంత సాధన చేసినారో ఎక్కడ పడిపోయినారో, మీరు అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ బర్త్ చేస్తారు. మరి ఆయనకు ఎందుకు లేట్గా వచ్చింది అని నడుచున్నాను. గురించి క్వశ్చన్స్ యోగ దృష్టిలో రకరకాలు ఉంటాయి. యోగ దృష్టిలో రకరకాలు ఉంటాయి. మనకి భోగార్థం అపూర్ణంలో. మరి వాల్మీకి అదే చెప్తున్నారు. వాల్మీకి ఎవరి అది అనుభవించాక తర్వాత మరి ఈ జన్మలోనే మళ్ళీ ఇంకొక బర్త్ లాగా అయిపోతుంది. విద్యారాయణ స్వామి వారి గురించి ఉన్నారా? వారు సరస్వతి ఉపాసన.
మహాయోగి. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి జీవిత చరిత్రని రాసి అదే విధంగా చెప్పిన వారు వారి పేరు మాధవాచార్యులు అంట. విద్యాన స్వామి వారికి మాధవాచార్యులు అని పేరు. వారు సాధన చేస్తుండగా సిద్ధి పొందక బాధపడిపోతుంటే నానా బాధపడుతుంది. అంటే వారికి కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ సరస్వతిదేవి ప్రార్థిస్తే బంగారు వర్షం కూడా చూసింది. విద్యాలయ స్వామి వారి ప్రార్థన వల్ల సరస్వతిదేవి కటాక్షం వల్ల బంగారు వర్షం కురిసింది. అంత స్థితి ఉన్నవారు కూడా నాకు ఈ స్థితి కలగట్లేదని బాధపడతారు. బాధపడితే ఎవరు వస్తున్నారు వారికి ఎదురుగా ఆ వస్తున్న వ్యక్తికి ఒక స్త్రీ కదా ఎవరు కదా సరస్వదేవే కనిపించి వాడికి ఈ జన్మలో లేదని చెప్పు అని చెప్పించుకుంటున్నారు. మాయమైతే వాడికి ఈ జన్మలో మోక్షం లేదని చెప్పు అని పండించి మాయమైతే అర్థమైంది. ఈ జన్మ అంటే అర్థం ఏంటంటే ఈ గృహస్థ జన్మలో నాకు లేదు, నేను ఎక్కువ జన్మ ఎత్తానంటే నేను సన్యాసం తీసుకుంటాను, రెండో జన్మ అయిపోతుంది కదా, వెంటనే తీసుకున్నారు సిద్ధం. అది ఆ తల్లి తాలూకు అనుగ్రహం. సరే మనమైతే కుంగిపోతాం, ఏంటేంటి ప్రశ్నించిపోతాం. వారు జ్ఞానులు కనుక ఇప్పుడు కొంతమంది దశమహావిద్యలో ధ్యానం చేస్తారు కదండి, దానికి మామూలుగా అలా ఏ విధమైన దేవతల్ని కాకుండా మామూలుగా ధ్యానం చేసుకోవడానికి ఏమిటి తేడా? అదే ఇప్పుడు ఏంటంటే ఈ ఉపాసనలు ఉన్నాయండి. నన్ను అండి అనకండి, నేను చాలా చిన్నవాడిని. మీరు కొత్త వారు కాబట్టి అండి అనకపోతే నాకు అహంకారం. చాలా చిన్నవాడిని. ఉపాసన సామాన్యంగా ఏమైనా రికార్డ్ చేస్తున్నారు ఎవరైనా? నేను చేస్తున్నారా? సామాన్యంగా ఏంటంటే ఈ కర్మ, ఉపాసన, జ్ఞానం అని 3 వ్యక్తులు ఉంటారు. అంటే ముందు సంసారంలో కర్మలన్నీ చేస్తారు, తర్వాత ఉపాసన చేస్తారు. ఉపాసన అంటే ఒక దేవి కానీ దేవతను కానీ దాంతో ఉపాసన చేసి ఆ తర్వాత జ్ఞాన మార్గంకి వెళ్తారు. అదొక క్రమం, పద్ధతి. ఏంటి ఈ ఉపాసనలోనే ఈ దశమహావిద్యలు ఏంటి ఈ దశమహావిద్యలు అమ్మవారికి రకరకాల 10 రకాలుగా వస్తే వాటిని ఉపాసన చేస్తారు. ఈ ఉపాసన అనేది కూడా ఏంటంటే అది మోక్షాన్ని ఇవ్వదు. ఉపాసన కూడా మోక్షాన్ని ఇవ్వదు. దశమహావిద్యలు ప్రవర్తించిన లాభం. ఎలాగనంటే అదే ఒక ఆయన మంచి చక్కగా అజాతవాదం అనే ఆయన ఏంటో తెలుసో లేదో అనుకున్నాడు కానీ అదే తర్వాత గౌడపాద మహర్షి చెప్పారు ఉపాసన ఆశ. గౌడపాద మహర్షి అంటే శంకరాచార్య పరమగురు గారు. వారు మాట చెప్పారు ఏంటంటే ఉపాసన ఆశతో ధర్మో జాతే బ్రహ్మణే వర్తతే వాగుత్పత్తే రజం సర్వం తేన అహుస్వప్నస్ఫుత అని గౌడపాద కార్యక్రమం అంటే మాండూక్యోపనిషత్తుకి కారిక రాసిన దాంట్లో చెప్తారు. ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు ఏంటంటే కార్యబ్రహ్మము కారణ బ్రహ్మను మనకున్నాయి రెండు. కారణ బ్రహ్మం అంటే ఇంకా సుప్రీం, దానికి అక్కడ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్చతే పూర్ణస్సు పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది కారణ బ్రహ్మం. అది ఈ ఉపాసకులు అందరూ ఎక్కడ చేరుతారంటే కార్యబ్రహ్మలో చేరుతారు. అంటే వీళ్ళు మళ్ళీ వస్తారు. అంటే అదే వేదాంత డిండిమలో కూడా చెప్తారు. వేదాంత డిండిమలో ఆదిశంకరాచార్యులు కూడా చెప్తారు ఏమనంటే ఈ ఉపాసనగా కర్మనా నివర్తంతే కర్మనా నివర్తంతే ఉపాసకా జ్ఞానినా నివర్తంతే ఇది వేదాంత డిండిమా అని అన్నారు. కర్మనా వినివర్తంతే నివర్తంతే ఉపాసక
జ్ఞానిన నివర్తంతే ఇది వేదాంత డిండిమా అని వారందరూ చెప్తారు. కర్మల చేత కానీ ఉపాసన చేత కానీ దేని వలన మోక్షం పొందలేదు, ఒక్క జ్ఞానం వల్ల మోక్షం పొందుతారు వాళ్ళు చెప్తారు. అటువంటిప్పుడు అంటే మీరు మీ మాట కట్టొచ్చు అనుకోకండి. ఇప్పుడు దశ మహావిద్యాలు సాధన చేయడం కూడా చాలా కష్టతరమైన జన్మంతా సరిపోతుంది కదా. అటువంటిప్పుడు ఆ దారిలోకి ఎందుకు వెళ్తారండి? అది 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 మోక్షం ఇవ్వదని తెలుసు. మోక్షం అంటే చాలా మందికి లక్ష్యం మోక్షమే, కానీ మోక్షం అంటే ఓకే. మోక్షం అంటే అర్థమైంది ఎప్పుడు మరి పరిగెత్తం లొకేషన్ ఆత్మ అంటే అసలు మోక్షం అంటే ఇది వెరీ లూజ్ వర్డ్. చాలా మంది అన్నిటికీ మోక్షం ఏంటి, అదేది చేస్తే మోక్షం వెళ్ళిపోతాడు, ఇది చేస్తే మోక్షం వెళ్ళిపోతాడు. ఎంత లూజుగా వాడతారంటే మన పదానికి ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే అన్నారు శివగీతం. శివగీతం ఏంటంటే నీ స్థితిని నువ్వు తెలుసుకోవడం మోక్షం. నాహం బ్రహ్మైతి జానాతి తస్య ముక్తి నజాయిత నాకు టైంలో పరిశుభ్రం. నేనే ఆ బ్రహ్మని తెలుసుకున్నంత వరకు మోక్షం కన్నా. మరి ఇవన్నీ ఏమిటి? అమ్మవారు బయట ఉన్నారని కదా, ఏమంటారు? ఉన్నారనా లేదనా? ఈ దశ మహావిద్యలు అమ్మ అనుగ్రహిస్తుంది, వీరు సాల్వ్ చేస్తారు, అన్నీ చేస్తారు కదా. అమ్మ ఎవరు వారి స్వరూపం ఏంటి? పార్వతీదేవి అంతే కదా. మరి పార్వతీదేవికే చెప్తారు ఏమని, ఈ విద్యలు నువ్వు నేర్చుకో, ఈ విద్య అదే గురుగీత. ఈ యోగ సాధన నేర్చుకొని ఏంటి మరి ఆవిడకే చెప్పినప్పుడు మరి ఆవిడ మిగతా వాళ్ళకి చెప్పాలి కదా. వీళ్ళందరూ తర్వాత వస్తారు, ఈ ఉపాసకులందరూ కూడా మళ్ళీ దీనిలోకి వస్తారు. ఈ అంతర్ముఖంలోకి రావాలి. దీనికి ఏంటంటే పిండాండము బ్రహ్మాండం అంటే రెండు ఉన్నాయండి. పిండాండం అంటే తన లోపల, బ్రహ్మాండం అంటే బయట. దీనికి మీకు అర్థం కావాలంటే రెండు సర్కిల్స్ ఉన్నాయంటే, రెండు సర్కిల్స్, స్మాల్ సర్కిల్, బిగ్ సర్కిల్. ఈ రెండు సర్కిల్స్కి కూడా సెంటర్ ఒకటే. రెండు సర్కిల్స్కి సెంటర్ ఒకటే. ఇన్నర్ సర్కిల్ అనేది మనం పిండాండం, అవుటర్ సర్కిల్ అనేది బ్రహ్మాండం. మనం ఇప్పుడు ఎంతవరకు వెతికేట్టు వెళ్తున్నాము? ఆ అవుటర్ సర్కిల్ వెతుకుతున్నాం. అక్కడుంది, అక్కడుంది, ఇక్కడ ఉందని కదా మనం అర్థం చేస్తున్నాం. ఏంటి ఏదైనా తెలియాలంటే సెంటర్కి వెళ్ళాలి, సెంటర్కి వెళ్ళాలి. మనం వీఆర్ విత్ ఇన్ ది సెంటర్, ఇన్నర్ సర్కిల్. వీఆర్ ట్రైంగ్ టు గో అవుట్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ అండ్ ట్రైంగ్ టు సెర్చ్ ఇన్ ది అవుటర్ సర్కిల్. మనము సెంటర్ వైపు వెళ్ళాం అనుకోండి, వెళ్తే యూ కెన్ నో ఇన్నర్ సర్కిల్ యాజ్ వెల్ యాజ్ అవుటర్ సర్కిల్ ఆల్సో. నేను అదే చెప్తాను ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే ఒక మహా పవిత్రమైనది కానీ మహా ఎక్కడో ప్రాచుర్యులు ఉండే ఏ దేవిది దేవత ఇప్పుడు భూమి మీద ఎక్కడికెక్కడ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే అమ్మ పలుకుతుందని అంటారు, లేకపోతే అక్కడికి వెళ్తే శుద్ధి కలుగుతుంది, ఇలాంటి అనేక ఏది ఉన్నప్పటికీ కూడా అది మనలో ఉండాలి. మనలో లేకుండా బయట ఉండదు. ఎందుకంటే మనలోంచే వచ్చింది అది. ఏంటి అయితే ముందు నువ్వు వెతకవలసింది లోపల బయట. చెప్పండి. ఏన భూతాన్యశేషేణ ద్రశ్యస్యాత్మన్యధోమయీ యజ్ఞాత్వా నపునర్మోహం ఏవం వ్యాసస్య పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రశ్యస్యాత్మన్యధోమయి అని 4 అధ్యాయాలు ఉంటాయి భగవద్గీత. భగవద్గీతను వెతికితే అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. అది గురువుగా దయ వల్ల అది ఆ సమాధానం అక్కడ పొందుబట్టి మనకు అర్థమవుతుంది. ఏంటి ఏది తెలుసుకుంటే మళ్ళీ మోహం చెందము, అది కూడా ఏంటంటే ముందు అశేషణ ద్రశ్యసి ఆత్మని అంటే ఈ పిండాండం ఇన్నర్ సర్కిల్లో ముందు చూడు, అధ పిమ్మట మయి అవుట్ సర్కిల్లో చూడు. అంటే ఇప్పుడు అవుట్ సర్కిల్ తెలుసుకోవాలంటే ఎక్కడ చూడాలి? ఇన్నర్ సర్కిల్లో సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ దశ మహావిద్యలు సెంటర్కు వెళ్తే సంతోషమే, కానీ వెళ్ళనివ్వవు. అదే ఆ స్థితిలో ఉన్న రామకృష్ణ పరమహంస
అందుకే తోతాపురు గారు విన్నారా? వారి సమాధి పూరిలో ఉంది, ప్రత్యేకం గొప్ప సమాధి. వారు చెప్పారు, నాయన అది కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు. ఎంతసేపు ఏంటంటే దైవము అన్నాం అనుకోండి, ఏదో రూపం అనుకుంటాం. అమ్మవారు అంటే రూపమనే కదా. బ్రహ్మ తేజస్సే. ఆ తేజస్సు మనలో చూడండి, సాధన చేసి చూడండి, చూస్తే అమ్మవారు అదే. అది ఎప్పుడు చూసారు? అందరు దేవుళ్ళు ఆయనే. అదే వేరే ఇంకెక్కడెక్కడెక్కడ బొట్టు పెట్టి మనం పూజ చేయక్కర్లేదు, లేకపోతే ఏం చేయక్కర్లేదు. అది చూడండి, అది అలవాటు పడాలి బాగా. శివుడు ఈశ్వరుడు విష్ణు కూడా వేరు వేరు కాదు. సేమ్. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య ఉదయం విష్ణు తద్విష్ణు ఉదయం శివ అని ఉన్నాయి. ఇది ఎలాంటిదంటే ఈ వేదం కొంతమంది కన్ఫ్యూజన్ చేస్తుంది, కొంతమంది క్లారిటీ చేస్తుంది. చాలా మందికి కన్ఫ్యూషన్, కొంతమందికి క్లారిటీ. ఇద్దరు ఒకటైతే ఇది పెట్టాలి. నేను నా క్వశ్చన్ ఏంటంటే, శివుడు ఇద్దరు విష్ణు ఒకరే అన్నారనుకోండి, మళ్ళీ దీనికి ఇన్ని శ్లోకాలు చెప్పి ఇద్దరు ఒకటే 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 అని ఎందుకు చెప్పలేదు? వాళ్ళిద్దరు లేదు ఒకడే అని చెప్పొచ్చు కదా. ఏమ్మా, నా క్వశ్చన్ అది కదా, మీ క్వశ్చన్ కూడా అదే.